హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నా అండి. ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా వేడి చేసి హాఫ్ లీటర్ నుండి 1/4 లీటర్ వరకు అయ్యే వరకు వేడి చేసుకోవాలండి. వేడి చేసిన పాలను పక్కన ఉంచుకోవాలండి. హాఫ్ లీటరు పాలు వేడి చేస్తే 1/4 లీటర్ వరకు అవుతుందండి. నేను ఒక కప్పు వరకు పాల మీగడ పెట్టుకొని ఉన్నానండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మిక్సీ జారులో వేసుకున్నా అండి. పాల మీగడ ఒక కప్పు, పాల మీగడ అంటే అండి ఇది ఒక కప్పు వరకు ఉందండి. ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ ఈ పాలు, మీగడ, షుగరు రెండు కలిపి మిక్సీ తిప్పిన తర్వాత ఇలా క్రీమీగా ఉందండి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఈ పాలన్నీ వేసుకుంటున్నా అండి. ఇప్పుడు 8 ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 10 to 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలా గట్టిగా అయిపోతుందండి. పాలతో చేసిన ఐస్ క్రీమ్ అండి. టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లెయిన్ పాలు, చక్కెర, ఫ్రిడ్జ్ ఉంటే చాలండి. అంటే అండి సింపుల్గా ఐస్ క్రీమ్ ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి ఇది. టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఇదే బయట ఒక స్కూప్ కలిసి ఒక 100 రూపీస్ ఉంటుందండి. చాలా టేస్ట్ చాలా బాగుందండి. సింపుల్గా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి. బాయ్.